సీరియల్ టుడే ఎపిసోడ్ మధు హాఫ్ టికెట్ను కలవడం కోసం పార్కింగ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు హాఫ్ టికెట్ కూడా మధు దగ్గరికి వచ్చి అమ్మ చిన్ని అనేసి అంటాడు. అప్పుడు మధు షాక్ అయిపోతుంది. హాఫ్ టికెట్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసి అంటుంది. అప్పుడు హాఫ్ టికెట్ నువ్వే కదమ్మా పొద్దున నేను ఫోన్ చేస్తే ఇక్కడికి రమ్మన్నావు, నువ్వు ఎందుకమ్మా అలా గొంతు ఉందంటే జలుబు చేసిందని కూడా అన్నావు కదమ్మా అనేసి అంటాడు. అప్పుడు మధు నేనెందుకు రమ్మన్నాను హాఫ్ టికెట్, అసలు నేను ఉదయం నుంచి నీతో ఫోన్ కూడా మాట్లాడలేదు, నేనెందుకు మా ఇంటికి రమ్మంటాను అనేసి అంటుంది. అప్పుడు హాఫ్ టికెట్ నేను చెప్పాను కదమ్మా నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావు, నీ వెనుక ఏదో నీకు తెలియకుండా జరుగుతుందని కూడా చెప్పాను కదమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, అయినా నువ్వు మ్యాడీ బాబుని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా, అసలు ఎందుకు చేసుకున్నావమ్మా అనేసి అంటాడు. అప్పుడు మధు నాకు మ్యాడీ అంటే ఇష్టం అని చెప్పాను కదా హాఫ్ టికెట్ అనేసి అంటుంది. అప్పుడు హాఫ్ టికెట్ ఈ ఇంట్లో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, ముఖ్యంగా ఆ దేవాగాడితో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అనేసి అంటాడు. అప్పుడే నాగవల్లి వీళ్ళిద్దరిని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే దేవ ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తాడు. అప్పుడు నాగవల్లి వాళ్ళ మనుషులతో దేవా మీద అటాక్ చేయమని చెప్తుంది. అప్పుడు దేవా మీద అటాక్ చేస్తారు నాగవల్లి మనుషులు. అప్పుడే మ్యాడీ వచ్చి నాగవల్లి వాళ్ళ మనుషులను కొడతాడు. కొట్టిన తర్వాత ఆ దేవ ఎవర్రా మిమ్మల్ని పంపించింది నా మీద అటాక్ చేయమని అనేసి అడుగుతాడు. అప్పుడు నాగవల్లి వాళ్ళ మనుషులు చిన్ని అలాగే హాఫ్ టికెట్ మిమ్మల్ని అటాక్ చేయమని మీ మీద అటాక్ చేయమని మమ్మల్ని పంపించారు అనేసి చెప్తారు. చెప్పి పారిపోతారు. అప్పుడే చిన్ని హాఫ్ టికెట్ని పారిపో అంటుంది. హాఫ్ టికెట్ పారిపోతుండగా మ్యాడీకి కనిపించి దొరికిపోతాడు. అప్పుడు మ్యాడీ హాఫ్ టికెట్ని అసలు నువ్వు ఎందుకు చంపాలనుకున్నావు మా డాడీని అనేసి అంటాడు. అప్పుడు హాఫ్ టికెట్ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీ డాడీ మీద అటాక్ చేయాలనుకోలేదు అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ అయినా నీకు చిన్ని గురించి తెలియదని కాలేజీలో చెప్పావు కదా, నువ్వు చిన్ని మా డాడీ మీద అటాక్ చేయించడం ఏంటి, అసలు చిన్ని ఎక్కడ ఉందో నీకు తెలుసా అనేసి అంటాడు. అప్పుడు హాఫ్ టికెట్ చిన్ని ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నీ చుట్టూనే తిరుగుతూ ఉంది, చిన్ని నీకేదో నిజం చెప్పడం కోసం నీ చుట్టూ తిరుగుతూ ఉంది, నీ చిన్నప్పుడు జరిగిన దారుణాల గురించి నీకు నిజం చెప్పడం కోసం తను నీ చుట్టూ తిరుగుతూ ఉంది అనేసి చెప్తాడు. అప్పుడు దేవా టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మో నా గురించి నిజం తెలిస్తే ఎలా అనేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే హాఫ్ టికెట్ని నేను చంపేస్తానురా అని దేవా గన్ను తీసుకురాబోతుంటే హాఫ్ టికెట్ పారిపోతాడు. అప్పుడు మధు హాఫ్ టికెట్ని పారిపోయేలా చేశాడు దేవా అంకుల్, అసలు దేవా అంకుల్ గురించి నేను తెలుసుకోవాలి అనేసి అనుకుంటాడు.